ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా అది కన్సర్న్డ్ పోలీస్ SHOకి చెప్పండి, SIకి చెప్పండి, లేదంటే డయల్ 100 ఫోన్ చేయండి, లేదా DSPకి చెప్పండి. అంతేగాని ఎవరిని కానీ చట్టాన్ని చేతిలో తీసుకుని కొడితే ఏమవుతా అంటే అన్నెసరిగా జాబులు పోతాయి. చాలామంది ఇప్పుడు మొన్న కానిస్టేబుల్స్ దానిలో ఒక 150 అప్పుడు మీరు చేతుల్లో తీసుకుంటే దాన్ని జస్టిఫై చేసినట్టు ఉంటుంది. అంతేగాని పోలీసులకు చెప్పకుండా, పబ్లిక్ చెప్పకుండా, MROకి చెప్పకుండా, SI పట్టించుకోకుండా CAకి చెప్పాలి, CA పట్టించుకోండి DSPకి చెప్పాలి, DSP పట్టించుకోండి SPకి చెప్పాలి. ఇదన్నీ అయ్యి వీళ్ళందరూ తీసుకోకుండా నిజంగానే ఓ పెద్ద గ్యాంగ్ వచ్చింది, ఒక 10 మంది కిడ్నాప్ అయ్యిళ్ళు అని అంటే అప్పుడు మీరు అనుమానితులను పట్టుకు, ఎందుకంటే పట్టుకొని మీరు చేస్తున్నట్టు ఫోన్ చేయాలి, పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకుపోయి వెరిఫై చేస్తారు. అప్పటికి వెరిఫై చేసాక మీరు ఇక్కడనే కూర్చోవాలి కరెక్టా కదా అని. అంతేగాని మనమే అనుకొని వాళ్ళని కొట్టి రేపు వాళ్ళు మొన్న వాళ్ళు తిన్న దెబ్బలకి కనుక వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళందరూ ఉన్న 30 మంది మీద మర్డర్ కేసు బుక్ అయ్యేది. ఇట్లాంటివి జరిగినాయి చాలా చాలా ప్లేసెస్లలో. ఈ చేతబడి చేస్తున్నారని ఇదని అదని కొట్టి ఒక 50 మంది 60 మంది మీద మర్డర్ కేసులు అయ్యి దాదాపు ఒక 15-20 మందికి జీవిత ఖైదు పడ్డది. ఏంది అంటే ఒక మాబ్ మెంటాలిటీ అని దాన్ని ఏమంటారంటే ఒక గుంపులో ఉండేసరికి ఏం కాదులే అనుకుంటారు. కానీ మన CCTVలు వచ్చినాయి, ఒకరిని గట్టిగా పట్టుకొని అడిగితే మిగతా వాళ్ళందరి పేర్లు చెప్తాడు. సో సోషల్ మీడియాలో వచ్చేటి ఇది ఏది కూడా నమ్మొద్దు, క్రాస్ చెక్ చేసుకోవాలి, నిజమా కాదా, మనకు అది అవసరమా కాదా. చాలా వరకు ఈ ఒక వర్గానికి సంబంధించి కానీ దీని కానీ మనం చెయ్యం, నిజమన్నా కూడా నమ్మొద్దు. ఏదైనా ఉంటే, ఎందుకంటే ఒక మెసేజ్ వస్తుంది, ఒక జోక్ ఉంటుంది సోషల్ మీడియాలో. ఒక పిల్లగాడు ఉంటాడు, ఆ పిల్లగాడిని స్కూల్ పంపగానే ఒక గంట వరకే మళ్ళీ ఎవడోడు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తూ ఉంటాడు, మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చి అడుగుతాడు, ఏంది మేమని నువ్వు స్కూల్ పంపుతాను మళ్ళీ గంటకే వస్తున్నాడు, ఏందా ఎవరో ఒకటి తీసుకొచ్చినప్పుడు అలా ఒకటి తీసుకొస్తాను ఎందుకు అని అంటే అప్పుడు చెప్తాడు. సంవత్సరం కింద నేను ఇట్లా తప్పిపోయాడు నా కొడుకని పెట్టినా వాట్సాప్ ఫేస్బుక్లో, అది ఇంకా తిరుగుతుంది, నేను నిజంగా స్కూల్ పంపినా కూడా వాడు తప్పిపోయాడు కావచ్చు అని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఎత్తాలని అంటాడు. అర్థమైందండి? సో తిరిగిందే తిరుగుతూ ఉంటుంది అన్నాడు. అది కొత్త న్యూస్ ఏముండదు, మళ్ళీ పాతదే. ఈ యునెస్కోకి సంబంధించి జనగణమన నేషనల్ అంతం అయింది అని చెప్పేసి ఓడొస్తూ ఉంటుంది. 10 నిమిషాల ముందే అయింది మొత్తం. ఇప్పుడు మన అందరం ఇది చేయాలని చెప్పి. సో చట్టం తనపంచాన్ని చేసుకోపోవడం అంటే జైలు పోవడం. సో అస్సలు తొందరపడొద్దు, ఎందుకంటే గుంపులో ఏమవుతాయంటే మన గురించి పేరు తెలియదు కదా అంటారు. ఆ రోజు వరకే తెలియదు, తెల్లారు అందరి పేర్లు తెలుస్తాయి. సో దయచేసి మీరందరూ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇట్లాంటి ఇబ్బందులు కలగజేయకుండా, టూరిస్టులు ఇప్పుడు ఇక్కడ ఏదైంది ఎవరైనా టూరిస్టులు వస్తారా, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టూరిస్టులు అయితే ఒక ఆటో వాడికి నౌకరు వస్తుంది, ఆడున్న పాన్ డబ్బా వాడికి నౌకరు వస్తుంది, చాయ్ డబ్బా ఉన్న నౌకరు వస్తుంది, లోపల గైడ్కి ఇంత నౌకరు వస్తుంది. ఇట్లాంటివి చేస్తే ఏమైందంటే ఈ టూరిస్టులు తాగడానికి తగ్గినప్పుడు మనలో ఉన్న నలుగురికే ఇబ్బంది అవుతుంది, మనలో ఉన్న 4 రూపాయలు దొరికేది ఇబ్బంది అవుతుంది. సో ప్లీజ్ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. మీరు దయచేసి ఈ సోషల్ మీడియాలో వచ్చేటి ఇవన్నీ కూడా ఏది లేకుండా చూడండి. సో ఏదైనా ఈ పిల్లల్ని ఎత్తుక గ్యాంగులు అట్లాంటివి ఏం లేవు, ఏమైనా ఉన్నా కూడా మాకు తెలుస్తుంది. ఏదైనా మీకు సమస్య ఉన్నా మాకు చెప్పండి. 100% 24 గంటలు నిద్రపోకుండా మీకోసం మేము డ్యూటీ చేస్తాం. సో మీరు